హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, చాలా మైల్ స్టోన్స్ రీచ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. అండ్ దీంతో పాటు మీకు ఒక చిన్న సర్ప్రైజ్ చూడండి మీరే. సర్ప్రైజ్ అంటే ఏం లేదండి, ఇవన్నీ నేను మా పేరెంట్స్కి రాసిన లెటర్స్ అన్నమాట. సో నేను ఒక 90s కిడ్ అన్నమాట. బేసికలీ ఇన్ 2017 నేను హాస్టల్లో ఉన్నాను. సో ఆ టైంలో ఇలాగా, ఇప్పుడంటే మనకి ఫోను, ఇంటర్నెట్ అన్నీ ఉన్నాయి. అప్పుడు మాకు ఏమీ లేదు. జస్ట్ ఇట్లాగా లెటర్స్ ద్వారానే కమ్యూనికేషన్. ఏదైనా హాలిడేస్ వస్తున్నాయి, మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళాలి హాస్టల్ నుంచి అన్నా కూడా ఇట్లాగా లెటర్ రాయాల్సిందే. సో దోస్ డేస్ ఆర్ గోల్డెన్ డేస్ అండి. ఇప్పుడు ఏముందండి, అందరూ జస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ పెడతారు, ఏదో వీడియో పెడతారు. సో అది ఎవరికి గుర్తుంటుంది? ఎవరికి గుర్తుండదు. ఒక 1-2 డేస్ తర్వాత ఎవరు దాన్ని చూడరు కూడా. సో నేను చెప్పేది ఏంటంటే, రాయండి, లెటర్స్ రాయండి. మీరు ఏ విషెస్ చెప్పాలనుకున్నా కూడా మీ వెల్ విషెస్కి కానీ, మీకు ఇష్టమైన వాళ్ళకి కానీ ఒకసారి లెటర్ రాసి చూడండి. వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఏంటి, అసలు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు దాన్ని ఎంత జాగ్రత్తగా దాచుకుంటారు. సో ఇలాగ లెటర్స్ రాయాలి, మంచిగా సర్ప్రైజ్ చేసి చూడండి ఒకసారి. ఆ హ్యాపీనెస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో ఇది మా అమ్మమ్మ వాళ్ళకి రాసిన లెటర్. ఇది వచ్చేసి మా పేరెంట్స్కి రాసిన లెటర్, హ్యాపీ న్యూ ఇయర్ 2007 అనేసి. సో ఇది చూసారంటే మొత్తం షార్ప్నర్ పీల్ ఉంటుంది కదా, షార్ప్ చేశాక పెన్సిల్ పీల్తోని ఇలాగా కలర్స్ వేసేసి డిజైన్ లాగా స్టిక్ చేసేసి 2007లో రాసింది. ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు, అలాగే ఉంది చూడండి. ఆల్మోస్ట్ ఒక 20 ఇయర్స్ కావస్తుంది. బట్ స్టిల్ ఇలాగ బీరువాలో దాచిపెట్టుకుంటారు అన్నట్టు. లెటర్స్ రాసి ట్రై చేయండి, చూడండి.